స్వీట్ రెసిపీ కోసం అయితే సగ్గుబియ్యం, గోధుమ రవ్వ యూజ్ చేశాను. సగ్గుబియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని గోధుమ రవ్వను నెయ్యిలో ఫ్రై చేసేసుకొని, మీరు క్వాంటిటీస్ ఇంకా ప్రాసెస్ క్లియర్గా కావాలంటే ఫుల్ వీడియోలో ఉంది. సగ్గుబియ్యం కాస్త ఉడికిన తర్వాత 4 గ్లాసెస్ అంత కప్పులతో వాటర్ వేశాను. 4 కప్పులంత వాటర్ వేసుకొని గోధుమ రవ్వ కూడా సగ్గుబియ్యం ఉడికాక వేసుకోండి. ఇది బాగా కుక్ అయిన తర్వాత గోధుమ రవ్వను కూడా ఉండలు కట్టకుండా ఇలా కలిపేసుకొని నీట్గా కలుపుకొని గోధుమ రవ్వ కూడా ఉడికిన తర్వాత పంచదార నేను చూపించే ఈ పింక్ కప్పుతోటి ఒక 2 కప్స్ అంత పంచదార వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా వేసుకొని పంచదార కరిగి ఆ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని అది బాగా చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. గట్టిపడిన మిశ్రమాన్ని ఇలా లడ్డూలా చేసుకుంటే నెయ్యి రాసేసుకొని స్వీట్ రెసిపీ రెడీ అయిపోయినట్టే.